సో ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్రధాని మోదీ ఉండేటువంటి ఆ సభా వేదికను 5 కిలోమీటర్ల మేరగా నో ఫ్లై జోన్ గా డిక్లేర్ చేసినట్టు మనం ఇందాకనే చెప్పుకున్నాము. ఇక గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండ్ అవుతారు. మధ్యాహ్నం ఆయన ల్యాండ్ అయినటువంటి తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత భారత ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి కంప్లీట్గా హెలికాప్టర్లో ఆయన అమరావతికి చేరుకుంటారు. ఇందాక చెప్పుకున్నట్లుగానే 4 హెలికాప్టర్లు మొత్తం అంతా కూడా ఆయన కోసం సిద్ధం చేశారు. ఇక వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన ప్రధాని చేరుకునేందుకు 2 మార్గాలను సిద్ధం చేశారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై కోల్కతా నేషనల్ హైవే పైకి వస్తే కేసరపల్లి గూడవల్లి ఎనికపాడు రామవరపాడు మీదుగా విజయవాడ నగరంలోకి వచ్చేందుకు ఒక రూట్ ని డిక్లేర్ చేశారు. బెన్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే ఈ మార్గంలో ప్రధాని కాన్వాయ్కి సంబంధించి ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే రోడ్ షో జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ కనుక వాతావరణం అనుకూలించక ప్రధాని మోదీ రోడ్ వస్తే కనుక రోడ్ షో కూడా నిర్వహించేందుకు ఛాన్స్ ఉంది. సో అందుకని ఇక్కడైతే రోడ్ షో ఉంటుందో ఆ రోడ్ షో కూడా నో ఫ్లై జోన్ గా ఉంటుంది. దీంట్లో ఎక్కడ బెలూన్లు ఎగరవేసేందుకు కూడా అధికారం లేదు అని చెప్పి ఇప్పటికే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సభకు తరలి వచ్చేటువంటి లక్షలాది మంది కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది ఆర్డీఓలను మాత్రమే కాకుండా 200 మంది తహసీల్దార్లకు 200 మంది సర్వేయర్లకు సభా ప్రాంగణాన్ని పూర్తిగా అప్పగించింది. అయితే వీళ్ళందరూ ఆర్డీఓలు, సర్వేయర్లు, అలాగే తహసీల్దార్లు మొత్తం అంతా కలిసి సభకు వస్తున్నటువంటి ప్రజలను మెయింటైన్ చేయడంతో పాటు పార్కింగ్ సంబంధించినటువంటి విధులు కూడా చూస్తారు. ముఖ్యంగా ఇక సభాస్థల మధ్య ఒకవేళ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే, ఒకవేళ ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తితే కనుక 30 వైద్య బృందాలను దీనికోసం సిద్ధం చేశారు. అలాగే సభాస్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3 చోట్ల 10 పడకల తాత్కాలిక ఆసుపత్రులు సిద్ధం చేశారు. 21 అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. మంగళగిరి ఎయిమ్స్ అలాగే మరో కార్పొరేట్ హాస్పిటల్లోనూ ప్రత్యేక వార్డులు నిర్వహించారు. సో ఇది మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఏం జరగకుండా శత్రు దుర్భేద్యంగా ఇది సభా ప్రాంగణం ఉంది. ప్రధానమంత్రి వెళ్లే లోపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీ ఏర్పాట్లు మొత్తం అంతా చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో విజయ్ సాధు, విజయవాడ నుంచి.